సార్ సార్ ఏంట్రా? మా ఫ్రెండ్ తెలియక బాల్ లోపల కొట్టాడు, వెతికిస్తారా? మీకు ఇదే పని అయిపోయింది. ఫంక్షన్ జరుగుతోంది, బాల్ వెతికడం కుదరదు, వేరే బాల్ కొనుక్కుని ఆడుకోండి పోండి. సార్ ఉన్నది ఒక్క బాలే సార్. ఇదిగో వద్దు సార్. తీసుకోరా, ఇంకో బాల్ కొనుక్కోండి. రేయ్ ఇక్కడ ఆడకండి, వేరే చోటుకి వెళ్ళి ఆడుకోండి. వెళ్ళొస్తాను. ఏమైనా ఇదిగో ఎన్ని రోజులు పెరగలేదని కొనుక్కొని తిను. తీసుకోమంటే చెప్తున్నానా, తీసుకో. అది లేదు, తొక్కలేదు. మైనాకైతే అడగకుండానే ఇస్తావు, అన్నదండ్రిని అడిగినా కూడా ఇవ్వా. రే నేను తలుచుకుంటే నేను ఇంట్లోంచి కంటేయగలను. ఏమన్నా? ఏమనలేదు లేవా. ఎక్కల కట్టమంతా మైనాకే కట్టబెడుతున్నావు. ఆ తల్లి కూతురు ఏదో ఒక రోజు నేను ఎత్తిన బండేస్తారా? రే చెప్పేది నీకేరా, చెవికి ఎక్కించుకోవా? రే నీకు ఇప్పుడు తెలీదురా, వాళ్ళు నిన్ను నడు రోడ్డు నిలబడతారా, అప్పుడు తెలుస్తుంది. ఏంటి సూరి ఈ రూట్ లో తీసుకెళ్తున్నావు? ఈ రూట్ లో అయితే స్కూల్ బెల్ కొట్టేస్తారా, అందుకే ఇటువైపు తీసుకెళ్తున్నా. వెళ్దాం. షార్ట్ కట్ లో తీసుకెళ్తానని చెప్పి సరసాలాడుకో. సుందరమ్మ నిన్ను నమ్మి పంపించింది. ఆ తర్వాత పంచాయతీ అంటే నేను రాలేను. ట్రావెల్ లో నేను చాలా బిజీగా కొట్టి పిలిచినా కూడా నేను మాత్రం రాలేను. సాయంత్రం చెప్తా, అప్పుడు కూడా బిజీగానే ఉంటాను. ఆ అమ్మాయి కడుపు నొప్పందయ్యా, అందుకే ఎత్తుకొచ్చాను. నేనేమన్నా మీ ఇంటి ముసలిదాన్ని ఎత్తుకొచ్చానా? పోయా, మగోళ్ళందరూ వెళ్ళిపోండియా. సూరి, అది పెద్ద మనిషి అయింది. 10-15 రోజులు దాన్ని చూడకో. ఏంటి సూరి ఇది? 5,250 రూపాయలు. చీర చూడమంటే రేటు చూస్తావంటే? అన్నా ఇదివా అన్నా.
మహారాణిలా ఉన్నావు. నిన్నే మహారాజు వచ్చి ఎత్తుకెళ్తాడు. సుఖంగా ఉండు తల్లి. ఏ ఆగవే, ఆగమంటున్నానా? వచ్చి ఓ మూల నుంచొని తాంబూలం తీసుకుని తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి నేను మైనా కలిసి తిరిగాం పెరిగామని నీకు తెలీదా? ఇంకేం మహారాజు వచ్చి తను ఎత్తుకెళ్తాడా? ఇప్పుడు చెప్పవే, ఎవరెత్తుకెళ్తారు? ఏ గట్టిగా పేరు చెప్పవే. సూరి. ఏయ్, సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. చెప్పు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. నవ్వుకుంటూ చెప్పు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. బాగా నవ్వుకుంటూ చెప్పంటే సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. వంట మొహం నువ్వును చెప్పుకుంటూ పోవే. చెప్పు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. సూరి మహారాజే ఎత్తుకెళ్తాడు. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే. మైనా మైనా మనసే దోచి మంట పెడితివే. చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా దాచొద్దే. చూపులతోటి ముల్లే గుచ్చి కళ్ళతోటి నవ్వొద్దే. ఈ దూరం నన్ను కాల్చుకు తిన్నది తెలుసా తెలుసా. నువ్వేగా నా ప్రాణం అని నీ కలుసా లుసా. నువ్వు లేక ఉండనే లేను, నా కోసం వస్తావా మైనా మైనా. ఇంకా ఎంత ఉంది మైనా? నువ్వు చదవడం అయిపోయిందా? ఇంకా ఒక పాట ఉంది. సరే నువ్వు లోపలికి వెళ్ళి వచ్చేస్తా. ఈ టైంలో ఎక్కడికి? సారీ, ఇప్పుడే వచ్చేస్తా. వెళ్ళి చదువుకో. ఇవ్వు. గిన్నె కింద పడేసుకోకుండా పో. ఇంకా చదువుకునే పిల్లని పొద్దునే లేపొచ్చు కదా. యమా స్పీడ్కి వెళ్ళి దించాల్సి వస్తుంది. పరీక్షకి వెళ్ళే పిల్ల కంగారు పడితే వెళ్ళొచ్చా చెప్పు? చదివేం చేసుద్దంట? పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది. చదువుకుంటున్న పిల్లకి అప్పుడే ఎందుకు పెళ్ళి? పక్కూళ్ళో 2 చేతులా గడిస్తున్న బాగా చదువుకున్న కుర్రాడున్నాడని లచ్చన్న చెప్పాడు. ఎంతకంటే మంచి సంబంధం మైనాకు దొరుకుద్దని నాకు అనిపించట్లేదు. ఏంటల్లుడు అట్టా చూస్తున్నావు? వెళ్ళి మాట్లాడేసిరా, కుదిరితే పెళ్లి చేసేద్దాం. అయ్యో కొట్టి చంపేస్తున్నాడే. బజార్ పట్టు మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ బజార్ పట్టారా అనుకుంటున్నావు? నువ్వు నేను
బండరా చూసిన కాకుండా చెయ్యాలి చూసావో నీ సావ కొడతారా నిన్ను. చేసావులేరా, నా మీద చేసుకుంటావా? నేను చూస్తాను. నా బిడ్డ అనిపించుకున్నావురా, పులి బిడ్డవరా నువ్వు. ఇన్నాళ్ళకి నీలో మార్పు వచ్చింది. రే సూర్య, మైనా ఏంట్రా మైనా? రంబలాంటి అమ్మాయిని తీసుకొస్తా. మైనానేరా? నీకు మళ్ళీ చెప్పాలా? పోరా, సంపేస్తాను. ఎప్పుడైనా మైనా గురించి మాట్లాడారో ఇద్దరు బాధేస్తాను. నాతో మాట చెప్పుంటే మళ్ళీ నిరిసేసేవాడిని కదా. ఇదిగో సుందరమ్మ, నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయి, నేను వచ్చి సాక్ష్యం చెప్తాను. నీ సపోర్ట్ నాకెందుకురా? ఇవాళ మీ అందరినీ లోపల వేయించడం ఖాయం. చూస్తా ఉండండి, మీరే నేను పోరా పోరా మీరేంటి సినిమా చూస్తున్నారా? పనికిరాని గాడిదివి, నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాననుకున్నావా? ఇది ఆ రోజు శని నోడుతో అన్నందువల్లేరా. చంపేదాన్ని ఇది బతికి ఏం సాధిస్తుంది? చంపే. ఏంటి నువ్వు నేను చూసుకుంటాలే. సుందరమ్మను నువ్వు చంపడానికి వెళ్ళేవా లేదా? సార్, చిన్నప్పటి నుంచి మైనా నాకే. ఆ కథలు ఏమవుతాయా? చంపడానికి వెళ్ళేవా లేదా? అవును సార్. It seems that you have committed 307 of IPC. Hence, I am remanding you for 15 days. ఈ 14 రోజులు నేను నరకం అనుభవించాను. ఇంకో 2 రోజుల్లో నేను నా మైనాన్ని చూడడానికి వెళ్ళబోతున్నా. నువ్వు వెళ్ళు, తర్వాత రమ్మని చెప్పు. ఆగవయ్యా. ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? మీ పిల్లలా? సార్, ఫంక్షన్ చూస్తామన్నారు, అందుకే తీసుకొచ్చాను సార్. ఫంక్షన్ అయిపోగానే దీపావళి ఊరు వెళ్తున్నారు సార్. ఓకే, అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అంకుల్. ఏంట్రా ఇది? బంతే. బంతని మాకు తెలుసు, దాంతో గుండెల మీద కొడతావేంటి? మరి ఇంకెక్కడ కొట్టాలో చెప్పండి, అక్కడే కొడతా. ఎక్కువ మాట్లాడితే మక్కలు రగతీస్తా. అనవసరంగా నా ప్రాణం తీయకండి సార్. అటు చూడండి సార్, నా మైనాతో ఆడుకుంటున్నా. బంతి ఇసిరేండి సార్. మైనా? ఏం కింద కాకి కొంగ కోయిల చిలక గోరింకా రాయిపోయావా? నీ అబ్బా, ఎవర్రా మైనా? మైనా ఎవరో తెలీదా? ఎవర్రా? ఇటండి సార్. అరే రమ్మంటే కూర్చోండి. మైనా అంటే ఎవర్రా? మైనా ఎవరో తెలీదా? కొత్తగా వచ్చిన ఎస్పీయా? అంతకంటే పైన సార్. అంతకంటే పైన ఐజీ మల్లిక? అంతకంటే పైన సార్. అంతకంటే పైన అంటే డీజీపీ లలితా సాగరి? అంతకంటే పైన సార్. అంతకంటే పైన అంటే ఎవర్రా? నా ప్రాణం సార్, నా ప్రాణం. ఇంత పుల్లి వయసులో నా కళ్ళల్లోకి దూరి అలా మెల్లిగా నా గుండెలోకి జారి జారి నా రక్తంలోకి చేరి నా ఒళ్ళంతా నిండిపోయింది సార్. నా మైనా. ఖైదీ మైనా. నీ మొహమ్మండా మైనా. చీకడతారు లోపల పిలిచి వేషాలు వేస్తున్నావా? మైనా మైనా అని తెక్కలవరించేస్తున్నావా? మైనా ఏమైనా పైనుంచి దిగి వచ్చిన అప్సరా సార్? సార్ ఎరా ఎవడిపాటికాడు పని చేస్తూ కూర్చుంటే నువ్వు ఇక్కడ మైనాతో బంతి ఆడుతూ కూర్చుంటావా? లేరా రే, నాతో ఆడరా బంతి ఆట రే. అది అడ్వాన్స్ తొలి హ్యాపీ దీపావళి సార్. ఏదో మిగిలిపోయింది కదా, ఎదురింటి పిల్లలకి ఇద్దామని. సార్ ఒక ఖైదీ కనిపించడం లేదు సార్.
ఉండవయ్యా, ఉండు, 2 నిమిషాలు ఉండు. రేయ్ 10 రోజులుగా వాడితో కలిసి ఉన్నది ఎవర్రా? మరి ఏదో చెప్పండి. నాకు తెలియదు సార్. నువ్వా? నాకు తెలియదు సార్. రేయ్ వాడితో సెలవు ఉంది, నువ్వే కదా? ఏరా నిన్న రాత్రి అక్కడున్న 5గురు ఆడితో ఏదో గుసగుసలాడారయ్యా. ఎవరా ఎవరా 5గురు చూపించు. ఆ తెల్లబడిను, ఈ నల్ల చొక్క, ఇదిగో ఈ 3 మీరు ఏం మాట్లాడుకున్నారు? మేమెక్కడ మాట్లాడాం, వాడే మాతో మాట్లాడాడు. ఏం చెప్పాడు వాడు? లవ్ అంటే ఏంటని అడిగితే నువ్వేమో జివ్ అంటున్నావు, వీడేమో కెవ్ అంటున్నాడు. ఏంట్రా ఇది? సూరి. సూరికి పక్కన ఎవరు? రేయ్ నువ్వు చెప్పరా. సూరికి పక్కన పూరి. మైనా. సూరికి మైనాకి మధ్యలో ఏముంది? చిన్న గ్యాప్ ఉంది. రైలు నడుపుతున్నావు? నువ్వు చెప్పరా, మధ్యలో ఏముంది? తెలియదు. ఎవ్వరికి తెలీదు. ఇలాగే సుందరమ్మ కూడా తెలియదని చెప్పింది, తన్నాను. ఇది నువ్వు కూడా తెలియదని చెప్పు. దీనే కదరా 3 గంటల నుంచి అడుగుతున్నా. రే బట్టతల, ఏ నా కొడుకు చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. కూర్చో. సూరి నిద్ర వస్తుంది. సూరి నిద్ర వస్తుందా? సిర్రికి పోతే చెప్పండి రా, మధ్యలో ఏముందో చెప్పండి. అమ్మతోడు ఇంకేం చెప్పలేదు సార్. మధ్యాహ్నం భోజనం తర్వాత మాణిక్యంను చిన్నపిల్లడు కలిసి వెళ్ళాడు సార్. సక్కలాగుతున్నారా? అటుపక్క చూసుకోండి. రే షూడ్గా జెండా లిప్తాన్ని కింద పడి చావుకో, ఎవరైనా నిచ్చెన పట్టుకోమని చావు. పిచ్చి అట్టగే వేణు, ఈ సెల్ఫ్ లో లడ్డు బాక్స్ ఎవరిదే? ఆ బాక్స్ నాదిరా, అది కొట్టేస్తారంటారేంట్రా? నీ అబ్బా దొంగనా కొడగలరా? ఒక బాక్స్ లడ్డూలు కక్కుర్తిపడి నేరస్తుడు తప్పించుకుపోయేలా చేశానే. విషయం బయటికి తెలిస్తే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. సార్ అదిగా సార్, ఇంతకుముందు నేరస్తుడు తప్పించుకుంటే 3 నెలలు సస్పెండ్ చేసేవాళ్ళు సార్. కానీ ఇప్పుడు మనందరినీ రిమాండ్కి పంపిస్తారు సార్. సార్ ఇంకో 40 రోజుల్లో నేను రిటైర్ అయిపోతాను సార్. పెన్షన్ ఆపేస్తారు, భయంగా ఉంది సార్. సార్ ఇంకో 3 ఏళ్ల వరకు ఎవరికి ప్రమోషన్ రాదు సార్. వాడు తప్పించుకుంటుంటే ఏం చేయలేకపోయారు, కానీ ఇప్పుడు లా గురించి మాట్లాడుతున్నారా? సార్ సూపరింటెండెంట్ కి ఒక మాట చెప్పండి సార్. ఆ విషయం నాకు తెలుసయ్యా. హలో సార్, పెరియగూడెం సబ్ జైలు నుంచి భాస్కర్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు భాస్కర్, సబ్ జైల్లో ఫంక్షన్ బాగానే జరిగిందా? సార్ ఫంక్షన్ అది బాగా జరిగింది. ఇక్కడ చిన్న చిక్కొచ్చింది సార్. ఏంటి? ఫంక్షన్ జరుగుతుండగా ఒక నేరస్తుడు తప్పించుకున్నాడు సార్. ఏంటి భాస్కర్ అంత సామాన్యంగా చెప్తున్నావు? ఏమయ్యా 25 మంది నేరస్తుల్ని 7 పోలీసులు చూసుకోలేరా? ఫంక్షన్ జరుగుతున్నప్పుడు దిక్కులు చూస్తున్నారా? సార్ సేఫ్టీ కోసం సెక్యూరిటీ కూడా టైట్ గా ఉంచాను సార్. ఏమయ్యా డిపార్ట్మెంట్ నుంచి తప్పించుకున్నవాడు మంచివాడా చెడ్డవాడా అని చూడరయ్యా. అండర్ కస్టడీలో ఉన్నవాడు తప్పించుకున్న చేశారని అమ్మనా బూతులు తిడతారయ్యా. తప్పించుకున్నవాడు శవంగా దొరికితే ఏం చేస్తారు? రోజు టీవీ పేపర్ న్యూస్ చూడటం లేదా? ఏమయ్యా పబ్లిక్ ప్రెస్ ఇంతకు ముందులా కాదు, రచ్చ రచ్చ చేస్తారు. ఏ స్టేషన్ లో వాడిని అరెస్ట్ చేశారు? సార్ కొరంగని స్టేషన్ లో రిమాండ్ చేసిన కన్విక్ట్ సార్. వాడి సొంత ఊరు కూడా శవంగుడి అనే కొండ ప్రాంతం సార్. ఇలా చూడు భాస్కర్, మీ మీద యాక్షన్ తీసుకోకుండా నీ కోసం నేను రిస్క్ తీసుకుంటాను. రాత్రి లోపల వాడిని ఎలాగైనా పట్టుకోండి. సపోజ్ దొరకకపోతే రేపు దీపావళి, గవర్నమెంట్ హాలిడే, ఒక్కరోజు టైం ఉంది. రేపట్లోగానైనా పట్టుకోండి, లేదంటే ఐజీకి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లం మీరే ఫేస్ చేయాలి. ఓకే సార్. ఎస్పీ గారు ఏమన్నారు సార్? రేపు ఒక్కరోజు టైం ఇచ్చారు. నాగరత్నం, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఒక అరగంటలో వచ్చేస్తాను. ఒక అరగంటలో వస్తాను చెప్తాను కదా. పెట్టు ఫోను. ఇంట్లోంచి నా వైఫ్ ఫోను. అన్ని రకాల వంటలు చేసేసట. ప్రతి ఏడాది దీపావళి మా అత్తారింట్లో జరుపుకోవడం అలవాటు, అందుకే వస్తానని చెప్పాను. బయలుదేరు. థ్యాంక్ యూ సార్. నాగరత్నం, నేను మాట్లాడేది కూడా విను. నువ్వే మాట్లాడుతుంటే ఎలాగా? అయ్యగారిని పర్మిషన్ అడిగారు, బయలుదేరమన్నారు. ఆయన కూడానే బయలుదేరమన్నారన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. ఇదిగో చూడు, నువ్వు మెల్లగా ఊసినప్పటి చేరుకో. ఇదిగో బాబు.
సచ్చినోడా. ఒరే దొంగ సచ్చినోడా, నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదురా. నేను చూసిన అబ్బాయితోనే నా కూతురు పెళ్లి జరుగుతుంది. చేసి చూపిస్తానురా. అది జరగదే. నన్ను కాదు ఎవడొస్తాడో చూస్తా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేదు, మొత్తం అంతా తగలు పెట్టేస్తానేమనుకున్నావు. ఏంటి వాడి చూసింది? పడుకో, చంపేస్తా. జాగ్రత్త. చూడవే, నరికేస్తాను. నా మైనా కనుక ఏదైనా జరిగిందో చంపేస్తాను నిన్ను. నన్ను దాటుకుని ఎవడొస్తాడో వస్తాడ్రా, చూసుకో. వీడు నా ప్రాణాలు తీయడానికే వచ్చుంటాడు. ఎక్కడికి పోయి చచ్చాడు? ఇక్కడే ఉన్నావా? నీకు పోయే కాలం దగ్గర పడిందిరా. ఇంకాసేపట్లో అందరూ వస్తారు. వచ్చే వాళ్ళ ముందు నా బరువు బాగుండా కట్టుకోవే. ఏయ్, కట్టుకోలేదు, కిరసనాయలు పోసుకొని అంటించుకుంటాను. అంటించుకో, అంటించుకో. రాత్రి నుంచి ఇదేగా అంటున్నా. అంటించుకో, చావే. నా దారి నేను పోతాను. ఏవే, నీకు నాకంటే వాడే ఎక్కువైపోయాడా? అవునులే, ఏరు దాటాక దెబ్బ తగలేసే రకమే మీరు. వస్తే సిగ్గులేందాను. నా పరువు తీసి వాడితో వెళ్ళాలని చూసావు, నిన్నెక్కడి నుంచి శవంగానే పంపిస్తానే. పట్టుకొచ్చిరా. నీకే చెప్పేది. కళ్ళు తెరు. చూడు, నన్ను ఎవరైనా చేసావో నిన్ను నరికి బాధేస్తాను. బాగుపడవురా, నాశనం అయిపోతావురా. ఎంత చెప్పినా కావట్లేదా? ఇవాళ అదో నువ్వు నేను తేల్చేస్తానురా. తలు తెరవే. ఇట్లా చూడు, నా మైనా లేకుండా ఇక్కడి నుంచి పోను. తలు తెరు. ఈ అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావురా? తెలుస్తా. నా గురించి నీకు తెలీదు. మర్యాదగా అందరినీ ఇక్కడ తీసుకెళ్ళిపో, లేకపోతే అందరినీ నరికి పోగులెట్టేస్తాను. ఏంట్రా? వద్దురా. అనవసరంగా జరిగిపోతాయి. రావే. మీరు లోపలికి రండి వదిన గారు. ఎక్కడికి రమ్మంటున్నావు? నాటకాలు ఆడకే. ఏమన్నా నీకు తెలీదా? చిన్నప్పటి నుంచి మేమిద్దరు ప్రేమించుకుంటున్నావు. నీకు తెలీదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పన్నా. నీ అవసరం కోసం మేనల్లుడని మనసులో ఆశలు కలిగించి ఇప్పుడు డబ్బు కోసం వేరే సంబంధం చూస్తున్నావా? మమ్మల్ని ఇడితీయాలని చూసావా? నీకే చెప్పేది అందరూ వినండి. నేను చేసుకుంటే సూర్యనే చేసుకుంటాను. అంతకు మించి మా అమ్మ మాట విని నన్ను తీసుకెళ్లాలని చూసారా? మీరు నా శవాన్ని తీసుకెళ్లాలని చావాలి. ఎవడైనా ముందుకు వచ్చాడో నరికి పారేస్తాను. తొందరపడింది మీరేగా. ఫోటో చూసి పిల్ల నచ్చింది. మా తమ్ముడు వారంలో దుబాయ్ నుంచి వచ్చేస్తున్నాడు. ముహూర్తాలు పెట్టేసుకుందాం. పండగ రోజైనా పర్వాలేదు, ముందెళ్ళి పిల్లని చూసి వచ్చేద్దామని మీరే కదా అన్నారు. తొందరపడితే తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టుకోగలవా? ఇదిగో ముచ్చానమ్మా, సుందరమ్మ సింధులు దక్కుతుంది. రా, ఏంటో చూద్దాం. ఆగటయ్యా, నా మాట నండయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా, అయ్యో, 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 ఆడి మాటలు నమ్మి వెళ్ళిపోతున్నారే. అయ్యో, అయ్యో, నేను నా బిడ్డను అట్టా పెంచలేదయ్యా. అవునవును, ఓ పెద్ద కలెక్టర్ జానికి కూతుర్ని క్రమశిక్షణతో పెంచు. నా కొడుకుని ఎవరు వల్ల వేసుకున్నారు నాకు బాగా తెలిసే. నీ కూతురు ఆడిని వెంట తిప్పుకొని వల్ల వేసుకునే పొనుగులు. సుందరమ్మ, సీరియల్ ఎట్లు పెడితే మారాను అయిపోతావా? ఉండవా? ఏంటా చూపు? గుడ్లు పీకేస్తా. దుబాయ్లుడు దుబాయ్లుడు అని సంకలు గుద్దుకున్నావు. పెట్టాడుగా దొంగ, ఎట్లా దుఃఖసావే. వదిలేసా చావని. ఏం చావాలా? నిన్ను చంపకుండా వదలనే. చూసుకో. ఇప్పుడు చంపకుండా వదలనే. వదలరా, వదలు, వదలు.
తొక్కలో తోసి మక్కలు ఎరగదొత్తా బండి జాగ్రత్తగా నడిపోయా. పోనీ ఆపకుండా పోనీ. కాసేపట్లో నువ్వు జైల్లో ఉంటావు. ఆ తర్వాత ఈ అమ్మాయి కథ ఏంట్రా? భయపడకమైనా దేవుడే మనల్ని కాపాడతాడు. ఎలాగో నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేస్తావు. అంతవరకు నాకు చోటు దొరకకుండా పోతుందా? రావాలి సూరి. మనల్ని అవమానించిన వాళ్ళందరూ మనల్ని వెతుక్కుంటూ రావాలి. మనం గొప్పగా బతకడం వాళ్ళు చూడాలి. మైనా, ఒక పునగ ఎంత? 1 రూపాయి. ఒక వాయికి ఎన్ని పునుగులు వేయచ్చు? 40 వేయచ్చు. 40 అంటే రోజుకి 10 వాయిలు వేస్తే 400. నాకు పూర్ణాలు కూడా వచ్చుగా. అవును కదా, మర్చిపోయాను. మరి రోజుకి 800 అంటే రోజుకి 800 అంటే నెలకి 24,000. దానికి ఏంటి ఇప్పుడు? లెక్కలు సరిగ్గా చెప్తున్నారుగా. ఏనా మన గుమాస్తాగా పెట్టుకుందాం. మైనా పునుగులు కొట్టు బాగుందా? ఏం సూరి, జీవితంలో అందరూ 3 నిమిషాల పాటలోనే గొప్పోళ్ళు అయిపోతే ఎంత బాగుంది కదా. ఇదిగో ఇలాగే పంచర్ అవుతుంది. 30 ఏళ్ళ నుంచి 30 తిప్పులు పడుతుంటే 3 డ్రాయర్లు కూడా కొనలేకపోయాను రా. అందులో దానికి ఎలాస్టిక్ లేదు. ఇంకోటి వేసుకుంటే మోకాళ్ళగానే జారుతుంది. 3 నిమిషాల్లో గొప్పవాడు అయిపోతారా? కళలు కనడానికి హద్దుండక్కలేదురా. ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? బండికి పంచర్ అయ్యవా? ఇదిగో డ్రైవర్ నిన్ననే అడిగేది. చిరిగిపోయిన టైర్ తో 5 ఏళ్ల నుంచి బండి తోలుతున్నాడు. చిరిగిపోయిన టైరా? ఇదిగో డ్రైవర్, వేరే టైర్ లేదా? టైర్ బాడీ నుంచి రావాలి. నట్టడిలో ఎక్కడికి నడిచిపోతున్నారు? ఈ దారిలో ఇలాగే వెళ్తే అరగంటలో కొరంగానే చేరుకోవచ్చు సార్. అడ్డదారిలో వెళ్ళిపోదాం రండి సార్. అడ్డదారిలో వెళ్ళాలా? దిగు దిగు దిగు. నువ్వు దిగరా. దిగు. ఏరు నీరు కనిపెట్టే కుటుంబం ఇది. ఒట్టి దద్దమ్మ కుటుంబం. తిట్టకండి సార్, ఎందుకు తిడుతున్నారు? ఏరు నీరు ఉన్న చోటే ఎలా ఉంటాయి. వైబ్రేషన్ మారుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది కేరళ, ఇది తమిళనాడు, ఇది తమిళనాడు, ఇది కేరళ. നിങ്ങൾ വിളിക്കുന്ന സബ്സ്ക്രൈബർ പരിധിക്ക് പുറത്താണ്, അല്ലെങ്കിൽ ഇപ്പോൾ പ്രതികരിക്കുന്നില്ല. ദയവായി അല്പനേരം കഴിഞ്ഞ് വിളിക്കുക. బావ ఎందుకురా కేరళకి వెళ్ళాడు? బీడీ ఎవరా? ఏదో నా దగ్గర దాచినట్టు అడుగుతున్నారు. చెప్పు తీసి కొడతా. నోర్మే, నువ్వు చేసిన పనికే మాకు గది పట్టింది. బీడీ తీరా. ఏం చేస్తున్నావు? బీడీ ఈ పక్కే ఉంది సార్. ఇటు అగ్గి పెట్టండి, తీయండి. ఇదిగోండి సార్. ఏమైనా నువ్వు కొంచెం ముందుకెళ్ళు, నీకు పొగపడదు. మళ్ళీ మొదలెట్టావా? వదిలేసానన్నా. వదిలేసాను మైనా, జైలుకి వెళ్ళాను కదా. నువ్వు గుర్తొచ్చి మళ్ళీ కాల్చడం మొదలెట్టాను. ఏదో ఒక సాకు చెప్పు. అబ్బా, చలి తగ్గిందిరా బాబు. సార్ మీరే పిలుస్తా ఉంటే ఎలా? నా నోట్లో కొంచెం పెట్టండి. రే, ఎంగిల్ చేయకుండా తాగలరా? ఏం కదలే, పెట్టండి. ఉందా సార్? లేదురా. ఉందిరా? లేదు సార్. ఉందా సార్? లేదురా. ఉందిరా? లేదురా. ఈ అబ్బా, ఎంగిలి బీడి తాగాన్ని అటకారమా? పోలీసోడు బుద్ధి నీకు తెలియదు రోజు. ఏంటి ఆ గ్లాసులో ఏళ్ళు పెట్టి తీసుకొస్తున్నావు?
వెళ్ళి నీళ్ళ బాటిల్ తీసుకురా. ఏంట్రా చూడు, ఎస్కార్ట్ బ్యాట్ అయ్యి ఒక రోజుకి 100 రూపాయలు రా. నువ్వు నీళ్ళ బాటిల్ ఆర్డర్ ఇస్తావేంటి? కోర్ట్ అయినా సరే, హోటల్ అయినా సరే ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ పేరు ఓపెన్ చేయకు కూడా లెక్కలేండి గుమాస్తా గారు. మా ఆవిడ కూడా నీళ్ళ బాటిల్ కొనివ్వలేదు. నువ్వు తాగు. సార్ చూస్తే ఏమైంది పిల్ల? మనం జాలీగా ఉందాం. సరే సార్. ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు రామయ్య? నేను ఎక్కడ సంతోషంగా ఉన్నాను సార్. ఏం కావాలి సార్? 4 మీల్స్. తర్వాత మా ఇద్దరికి చికెన్ సార్. ఏంటి సార్ ఇంత దూరం నడిచొచ్చు? ఈరోజు దీపావళి. నువ్వు నీ పెళ్ళంతా ఉన్నావా? నాకు తొలి దీపావళి. నేను వెళ్ళగలిగానా? అక్కడ 5 పోలీసుల ఉద్యోగం ఉంటుందో ఉంటుందో తెలియని పొజిషన్. చెప్తే వినట్లేదు సార్. అది తైతక్కలాడాలని నీకు ఎలా అనిపిస్తోంది? ఎవరు తైతక్కలాడుతున్నారు సార్? పేడీలు మాకు తగిలించి 10 గజాల దూరంలో పరమేరు చక్కెరలాగా మీరు వెళ్ళిపోతున్నారు. వెనక్కి తిరిగి నా కష్టం ఏంటో ఒకసారి చూసారా? దారి పుడుతా నన్ను హింసించాడు, అడవిధమైన శక్తులు ఇచ్చాడు. నా చేతిని ఏం ఆడుకున్నాడో తెలుసా సార్ మీకు? నా చెయ్యి అంటే నాకే ఆశయం వేస్తోంది. దీనికి కనుక ప్రాణం ఉండుంటే ఎప్పుడో చచ్చి ఉండేది సార్. గుమాస్తా అంటాడు, కొట్టు పెడతామంటాడు, పెళ్లి చేసుకుందాం అంటాడు, జాలీగా ఉందాం అంటాడు, పిల్లల్ని కన్నాం అంటాడు. ఎన్నెన్ని విన్యాసాలు చేశారు సార్. 10 పైసలు కూడా పనికిరాని వేదాన్ని పక్కన పెట్టుకుని నన్ను అమ్మానిస్తారండి సార్. ఎవరు సార్ తేదెక్కలాడింది? ఊళ్ళో అందరూ పండుగ జరుపుకుంటే నా పిల్ల ఒకటి అక్కడ ఒంటరిగా ఉంది సార్. వాళ్ళు పండగ చేసుకోలే, మరి ఏమి చేసుకోలే. ఇప్పుడు ఎందుకు నా అనవసరంగా ఎమోషనల్ అవుతున్నావు? ఇదిగో వీడు ఉన్నాడే, ఇంకాసేపట్లో జైల్లో ఉంటాడు. ఇది పెరిగికొండ బస్ స్టాండ్ లో అడుక్కు తింటుంది. అడుగు తినాల్సిన కర్మ తనకేంటి? రేపు నేను బయటికి రాగానే మా ఇద్దరికి పెళ్లి ఎక్కడో చెప్తాను, వచ్చి భోజనం చేశానండి. ఏమన్నావురా? రేపు నువ్వు బయటకు వస్తావా? మేము నీ కోసం కోర్టు గుమ్మలో నోట్లో ఏలెట్టుకుని టాడా చెప్పడం కోసం నిల్చుంటాం. నువ్వు మమ్మల్ని విందుకు పిలుస్తావు, మేము సిగ్గు లేకుండా మెక్కడానికి వచ్చేస్తాం. రేయ్, నిన్న సాయంత్రం నుంచి మేము మా కుటుంబాలు పడ్డ పాటలకి నిన్ను తీసుకెళ్లి బొక్కలో తోసి నీ మీద గంజాయి కేసు బుక్ చేసి 6 మాసాలు నిన్ను సున్నంలో ఎముకలు లేకుండా కుమ్ముతావరా? నీ అవస్థ చూసి ఏ ఖైదీకి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా రాకూడదు. ఏంట్రా తమాషాకి? నిన్ను నమ్మొచ్చింది కదా, ఇది రోడ్డున పడి నాశనం అయిపోతుంది. అది నా కళ్ళలో చూస్తానురా. ఈ రోజు నాకు తొలి దీపావళిరా. కుక్కని తిప్పించినట్టు తిప్పించారు కదరా. మీ ఇద్దరికి పిచ్చి పట్టి జీవితాంతం రోడ్డున పడి తిరగడం నేను చూడకపోతే నా పేరు భాస్కరే కదరా. ఇది నేను తినే తిండి మీద ఒట్టురా. రావయ్య, నువ్వు తృప్తిగా భోంచేయి. ఏంటిది ఈ మాత్రానికి ఏడుస్తావేంటి? భోంచే. ఏ మంచివాళ్ళ శాపం తగలతో దీనికి మైనా కూర్చోమంటుంటే. ఏ మైనా, ఏయ్ 2 గంటల టైం ఉంది, సెంటిమెంట్ సీన్ ముగించుకురండి. ఇప్పుడు ఏంటి ఏం ప్రయోజనం? భయంగానే ఉంటుంది. అది వాడు జైల్లోంచి తప్పించుకోక ముందే ఆలోచించి ఉండాలి. సార్ వాడు మళ్ళీ మిస్ అయ్యాడు సార్.
కొంచెం వచ్చుకోమైనా కొంచెం వచ్చుకో ఏం కాదు మైనా 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 లే మైనా ఇంత పొడుగు మేకు సార్. మైనా మైనా వచ్చేసాం మైనా వచ్చేసాం. సార్ ఏమైందో చూడండి సార్. సార్ నా మైనా గారికి మేకుచ్చుకొని రక్తం వస్తుంది. ఏమైందో చూడండి సార్. అయ్యో ఇది పంట ఆసుపత్రి బాబు. సార్ ఇదే ఆసుపత్రి కదా, ఏదో ఒకటి చేయండి సార్. కొంచెం వచ్చుకో మైనా, కొంచెం వచ్చుకో ఉండు మైనా. ఏమయ్యా ఏదో ఒకటి చేయమన్నానా? ప్రాణం పోతుంది అర్థం కావట్లేదా? ఇవిడు పన్ను పీకిన వెంటనే పన్ను పీకాలి అంతే కదా, నేను పీకుతాను. అక్క కూర్చో అక్క. అర్థం కదా అర్థమయ్యా? ఏంటి నీ దౌర్జన్యం? మైనాకి ఏమైందో చూడు. ఏమయ్యా 2 అంగుళాల మేకు సింపుల్ మ్యాటర్, దీనిగా చచ్చిపోతుందా ఏంటి? సార్ నేను చచ్చిపోయాను సార్ ఇది చూసి. ఇదిగో త్వరగా బయటికి వెళ్ళి ఈ మందులు వెంటనే తీసుకొని రా. సార్ డబ్బులు ఇవ్వండి సార్, ఇచ్చేస్తాను సార్. పెళ్ళైన తర్వాత నేను మైనా ఇక్కడికే వస్తాను సార్, అప్పుడు తప్పకుండా ఇచ్చేస్తాను. ఉన్నది కూడా పోయింది. ఇదిగో బయటికి వెళ్ళాక నేను ట్రీట్మెంట్ చేసినట్టు ఎవరికి చెప్పకు. కొంచెం రెస్ట్ తీసుకోనివ్వు, నువ్వు వెళ్ళి మందులు తీసుకొని రా. ఎక్కడున్నావు భాస్కర్? ఆ కుర్రాడు దొరికాడా? భాస్కర్ పట్టుకున్నారా లేదా? పట్టుకున్నాం సార్. పట్టేసుకున్నారు కదా? నాతోనే ఉన్నాడు సార్. వచ్చేస్తున్నాం సార్. త్వరగా వచ్చే భాస్కర్, రేపు ఐజీ ఇన్స్పెక్షన్కి వస్తానని తెలిసింది. రాత్రిలోకి వచ్చేస్తాం సార్. ఓకే సార్, అలాగే సార్, ఉంటాను సార్. అది పంట ఆసుపత్రి సార్. అవయ్యా వెళ్ళి చూడమంటున్నాను కదా. సార్ ఏయ్ హలో, ఎవరు మీరు? ఏం కావాలి? ఎక్కడే వాడు? అడుగుతుంటే తనతో వచ్చిన వాడు ఎక్కడయ్యా? వీళ్ళెవరో నీకు తెలుసా? తెలీదు. తెలీదా? తను తెలియదు అంటుంది కదా, ఇంకా ఏంటి? తెలియదు కదా, రావే. దీన్ని పడితే వాడికి నొప్పడుతుంది. ఎక్కడన్నా వాడే వస్తాడు. రావే చెప్తాను కదా, ఆయన నా
పర్మిషన్ లేకుండా నా పేషెంట్ తీసుకెళ్ళాను మీరెవరు? అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పకుండా ఈడ్చుకెళ్తాడేంటి? అసలు నా గురించి సౌండ్ రానే ఒక. అవును, ఈ ఏరియాలో నువ్వు పెద్ద పుడింగ్ వంటగా, పళ్ళు పీగించుకోవడానికి వచ్చిన వాడిని బోర్ల పడుకోబెట్టి కిడ్నీలు పీకేస్తా ఉంటగా. ఈ ఏరియాలో అందరూ కోడే కూస్తున్నారు. దీనికి సంబంధించి నేను ఎంక్వైరీ చేయాలి, పదనాతోటి రావయ్యా. ఏంటి అలా ఉంచండి. ఈరోజు దీపావళి కదా, హ్యాపీ దీపావళి. కన్వే మై రిగార్డ్స్ టు యువర్ ఫ్యామిలీ ఆల్సో. నీ కష్టాలు నీ వల్లే. నీకే తెలీదు. పబ్లిక్ ప్లేస్ సార్, అందరూ చూస్తున్నారు సార్. సార్ వస్తున్నావా? అరు బాగా అరు, అప్పుడే వాడికి వినిపిస్తుంది. ఊరంతా మిమ్మల్ని చూస్తున్నారు సార్. చెప్తే సార్. అదే పోలీసులు వచ్చి అమ్మాయి తీసుకెళ్ళారు. ఏంటి చంపేస్తారా? నరికి చెప్పేసి సార్ ఎమోషన్ తగ్గించుకోండి సార్. వాడిని చంపాలని ఎందుకంత ఆరాటపడుతున్నారు? వాడు సాదా సీదా లోకల్ నేరస్తుడు సార్. వాడిని చంపితే మన 2 కుటుంబాలు, అక్కడ 5 కుటుంబాలు, మొత్తం 7 కుటుంబాన్ని ప్రభుత్వం పుచ్చేరాకూడదు. మీ 7 కుటుంబాలు మాత్రం బాగుండాలి, మేము మాత్రం అడుక్కొని తినాలా? ఏ న్యాయం అది? నువ్వు తప్పించుకోవడం న్యాయమా? సార్ ఎందుకు తప్పించుకున్నాను? ఎందుకు? రేపు నేను వదిలేస్తానంటే కదా మీతో వచ్చాను. గంజా కేసు పెట్టి 6 నెలలు లోపల చేస్తావు అంటున్నారు. మరి తప్పించుకోకుండా ఇంకేం చేస్తాను సార్? సార్ చిన్నప్పటి నుంచి పువ్వులో పెట్టి చూసుకున్నాను సార్. కుక్కలా కూర్చొని కూర్చారు. ఊళ్ళో మేము ఉంటే ఎవరికి గిట్లది, ఇప్పుడు మీకు అలాగే అయిపోయింది. వీళ్ళమ్మ చిన్నప్పటి నుంచి తనీకే చెప్పేసింది. ఇప్పుడు వేరే ఎవరికి వచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది. అందుకే తల పగలు కొట్టిపోయాను. అందుకే మీరు జైల్లో పెట్టారు. తన పెళ్ళ చేశారు, తప్పించుకున్నాను సార్. అందుకని నేను తప్పు చేశాను సార్. చెప్పండి సార్, ఏం తప్పు చేశాను? హత్య చేశానా, దోపిడీ చేశానా? ప్రేమించాను సార్, అది తప్ప సార్? నాకు ఈ లోకంలో దేని మీద ఆశ లేదు సార్. నా మైనా ఉంటే చాలు సార్. మన తీసుకురావయ్యా. చూడు సార్, వెళ్దామా? బస్సు వచ్చేసిందా బాయ్? వస్తున్నాం సార్. వెళ్ళొస్తానమ్మా. సంతోషంగా ఉంటామ్మా. కళ్ళు మూసుకో. మెల్లగా గీసుకుంటుందేమో. రావయ్యా. సార్ మెల్లగా దిగండి సార్. చేయి పట్టుకోండి సార్. సార్ అలాగే ఉండండి, కదలకండి. కదిలేరంటే అర్థం పగిలిపోతుంది సార్. సూరి
రే సూరి కాపాడరా, సార్ని కాపాడరా, దిగిరారా ప్లీజ్, కాపాడరా. ఏమన్నారు సార్? లోపలేసి విషం పెట్టి చంపుతారా? అవును మైనా, అలాగే ప్లాన్ చేశారు సార్. ఎవరు ముందు పోతారో ఎవరు తర్వాత పోతారో మనం చెప్పలేము సార్. భాస్కర్ సార్, కింద పడి అలా పైకి పోండి. అక్కడ చాలా మంది ఉంటారు. టిష్యూ కాల్చి ఆడుకోవచ్చు. వస్తానా? ఇలాంటప్పుడు పగ తెచ్చుకుంటారా? ప్రాణాల కోసం పోరాడుతున్నారు కదా. ఇక మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది చెప్పు? పాపరా, వెళ్ళు సూరి, వెళ్ళి కాపాడు సూరి. నా మాటను కాపాడరా సార్. చెయ్యమండి సార్, నమ్మకంతో ఇవ్వండి సార్, ద్రోహం చేయను. అరే ఇవ్వండి సార్. కట్టి పట్టుకోండి సార్. వెళ్ళరా, వెళ్ళు, ఆయన్ని కాపాడు. సూరి జాగ్రత్త సూరి, చూసుకో, జాగ్రత్త సార్, కదలకండి సార్. భాస్కర్ సార్, వచ్చేస్తున్నాను. సూరి మెల్లగా దిగు. అబ్బా కదలకండి సార్. సార్ భయపడకండి, వచ్చేస్తున్నా, అలా ఉండండి. వచ్చేస్తున్నాను సార్. సార్ చెయ్యవండి సార్, ఇవ్వండి సార్. సార్ చెయ్యవండి సార్, ఇవ్వండి సార్. సూరి జాగ్రత్త సార్, చెయ్యవండి సార్. సార్ సార్ మీకేం కాలేదుగా? నాకేం కాలేదు కదా సార్. ఆ పిల్లని ఎక్కించండి. ఎక్కడండి? ఇదిగో కొంచెం జరిగి కూర్చోండి, జాగ్రత్తగా వెళ్ళండి. మెల్లగా పోనీ. సార్ ఎవరికి ఏం కాలేదు కదా? ఏం కాలేదయ్యా. డ్రైవరు కండక్టర్ ఎవరికి ఏం కాలేదు బాబు. పోన్లే, డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణం పోతే వస్తుందా? ఇదిగో కండక్టర్, ఈ నెపంతో నీ పాటికి నువ్వు ఇవ్వాల్సి చెల్లిరివ్వకుండా వెళ్ళిపోకు. నిన్ను కాపాడిందేవడ్రా తమ్ముడు. ఇక్కడంతా ఏడుపులు పెడబొబ్బలతో ఉంది. ప్రస్తుతానికి ఆ 7 కోట్లకే ఖాయం చేసేయి. అవును మురళి సార్, బస్ ఎక్కారా సార్? వచ్చే దారిలో. హలో మురళి, చెప్పు మురళి. సార్ రాత్రి లోపల వచ్చేస్తారా సార్? ఇంకో 2 గంటలు అక్కడ ఉంటాం సార్. 4-5 సార్లు సూపరింటెండెంట్ గారు ఫోన్ చేశారు సార్. నువ్వే టెన్షన్ పడక వచ్చేస్తాం. సార్ నొప్పిగా ఉందా? నువ్వు దేవుళ్ళ మా ప్రాణాలు కాపాడా సూరి. భాస్కర్ సార్ చూడండి సార్. ఈయన సార్ ఏంటి సార్ మీరు? సార్ మనం చాలుగా ఉందా సార్? సారీ సార్, ఏదో ఆవేశం. పర్వాలేదులే సూరి. సార్ ఈయనే జాలీగా ఉన్నారు, మీరేంటి సార్ ఇలా ఉన్నారు?
నాగరత్నం ఏమిటి చెప్పు. ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు, జాగ్రత్తగా వచ్చి చేరాం. పెరియగూడెం బస్ స్టాండ్కే వచ్చి చేరిపోయాం. సార్ ఇంటి నుంచి మా ఆవిడ ఫోన్ చేసింది, నమ్మట్లేదు. మీరు కొంచెం మాట్లాడండి సార్. నేను భాస్కర్ మాట్లాడుతున్నాను. ఏ ఇబ్బంది లేకుండా వచ్చి చేరుకున్నాం. ఒక నిమిషం ఉండండి. సార్తో మాట్లాడావుగా, ఇప్పటికైనా నమ్ముతావా? కాపాడిన అబ్బాయి పక్కనే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా పక్కనే ఉంది గాడిదా. అబ్బాయితో మాట్లాడతావా? సూరి, మీ పిన్ని నీతో మాట్లాడాలట. అమ్మా అమ్మా సార్, ఏంటి సార్ మాట్లాడడం లేదు? హలో గాడిదా, ఏడోకే గాడిదా. దానికి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు, పిల్లలు కూడా లేరుగా. దేవుడు అలా రాశాడు. ఎవరైనా అక్క అంటేనే చెలించిపోతుంది. నువ్వు అమ్మా అన్నావుగా, ఏడ్చేసింది. నా మాట నాగరత్నం, ఏడు పాపు. రేపు పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేసి నేనే జామీన్లో తీసుకొస్తాను. మన ఇంటికే తీసుకొస్తాను. ఇక మీద వాళ్ళకి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా కాపాడాల్సింది మనమేగా. దగ్గరుండి పెళ్లి కూడా మనమే జరిపిద్దాం. మిగతా వివరాలన్నీ రేపు పొద్దున వాళ్ళని తీసుకొస్తాను కదా, అప్పుడు చెప్తాను. పొద్దున్నే వస్తాను. ఇటు మీరేం దిగులు పడకండి, నేను వెంటనే పంపిస్తాను. నువ్వు బయలుదేరు సార్. వాడిని నేను రిమాండ్ చేసి మైనాన్ని మా ఇంటికి తీసుకెళ్తాను సార్. రామయ్య, నువ్వు ముందు ఇంటికెళ్ళు. ఇంటికెళ్ళి నీ మిస్సెస్ని ఓదార్చు. వీళ్ళని జాగ్రత్తగా నేను చూసుకుంటాను. అదిగా సార్, చెప్పేది విను. ఇంటికి వెళ్ళు. నా బైక్ తీసుకో. జాగ్రత్తగా ఇంటికెళ్ళి చేరు. నేను వెళితేనే చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు, బయలుదేరు. నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఇంటికెళ్ళండి సార్. మైనా, మైనా, సూర్యుని విడిచిపెట్టి వస్తాను. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. రా సూరి. నేను పొద్దున్నే వచ్చేస్తాను కదా, నాకేం కాదు, భయపడకు. వద్దు, ఊరుకోపోరండి. వద్దు, చెప్పేది విను సార్. చెప్పండి సార్, మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయామని. నువ్వు ఉండు సూరి. పండగ పూట కూడా ప్రశాంతంగా కూడా చేసేది. నువ్వు బాగుపడతావరా? నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావరా? వీడిని ఊరికే వదిలిపెట్టుకోవాలి. ఏంటి సార్ అందరూ కొడుతున్నారు? నొప్పిగా ఉందా? ఓకే, నేను మైనా ఇంట్లో వదిలేసి వస్తాను. సార్ మీరేం రానక్కర్లేదు సార్, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. ఇతనికి భోజనం పెట్టండి. మురళి, వినిపిస్తోందా? ఇతనికి భోజనం పెట్టండి, సరేనా? జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను సూరి. సార్ లోపల ఏంటి సార్ అరుపులు? ఏం లేదు మైనా, ఏం లేదు. అది కాదు సార్, సూర్య అరిచినట్టు వినిపించింది. ఏం లేదు, నేను చెప్తున్నాను కదా, నువ్వేం భయపడకు. నువ్వు పోనీ భయ్యా. ఇక్కడ ఇక్కడ ఇక్కడ
నువ్వు ఇంకా ఊరికెళ్ళలేదా? సారీ సుధా, నేరస్తుని తీసుకొచ్చినప్పుడు రూటు మారి కేరళకు వెళ్ళారు. కరెక్ట్. తను మైనా, నమస్కారం అక్క. వాడు ఈ అమ్మాయి లవ్ చేసుకుంటున్నారు. తెల్లారితే వీళ్ళిద్దరికీ పెళ్లి ఈ రాత్రికి ఇక్కడే ఉంటుంది. ఓ, తొలి దీపావళికి నన్ను ఊరికి పంపించి దీంతో ఓనం జరుపుకోవాలనుకున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో సార్, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎందుకు సార్ గొడవలు? నేను వెళ్తాను. నేను ఈ రాత్రికి ఆ బస్ స్టాండ్ లో కూర్చుంటాను. పొద్దునే వచ్చి సూర్య నన్ను తీసుకెళ్లిపోతాడు. వస్తానక్క. సార్ అరే. చాలా మంచివారు. ఆయన అపార్థం చేసుకోకండి అక్క. వస్తాను సార్. ఏమైనా ఎక్కడికి వెళ్తావు? ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తావు? లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళమంటున్నాను కదా. బస్ స్టాండ్ లో తిరిగి బజార్ దానికి నా బెడ్రూమ్ కావాల్సి వచ్చిందా? నువ్వు నన్ను ఎప్పుడే అర్థం చేసుకునేది? అర్థం చేసుకోవాలా? ఇద్దరిని లోపలికి పంపించి బయట కాపులో కాయమంటారా? అసలు నువ్వు ఆడదానివేనా? బజార్ మనుషులా మాట్లాడకు. ఇక నీ మొహం నాకు చూపించదు. పోవే ఇక్కడి నుంచి. అడ్డమైన వాళ్ళ ముందు నా మీద చేయి చేసుకున్నావు కదా. ఇక నాకు ఇంట్లో మర్యాద ఏముంది? నేను వెళ్ళిపోతాను. నేను పోవే, ఎక్కడికైనా పో. అయ్యో అక్క, సార్ దొంగ మీరు ఇక్కడే ఉండండి, సంతోషంగా గడపండి. నేను ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తాను. మళ్ళీ తిరిగి రాకు. ఎక్కడికి వెళ్ళి చేస్తావో చావు పో. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఆపండి అక్క. అయ్యో సార్, అలా నుంచున్నారేంటి? వెళ్ళి పిలవండి సార్. మైనా, నీకు ఇది కొత్త, నాకు అలవాటు అయిపోయింది. వెళ్ళి రెస్ట్ తీసుకుపో. అయ్యో సార్, వెళ్ళి పిలవండి. చెప్తున్నాను కదా, నువ్వు లోపలికి వెళ్ళు. నేను పొద్దున్న సూర్యుని తీసుకొస్తాను. నువ్వు రెడీ అయి ఉండు. వెళ్ళు. ఇంకేం ఆలోచించుకో. వెళ్ళి పడుకోపో. సార్, నేను సీతయ్యని మాట్లాడుతున్నాను. చెప్పు సీతయ్య. డ్యూటీ ఫినిష్ చేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఈలోగా భాస్కర్ గారు వచ్చారు. ఈ టైంలో ఆయన అక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వచ్చారో నాకు తెలియదు సార్. తొలి దీపావళి పండగ పూట ఇంట్లో ఉండకుండా అక్కడికి ఎందుకు వచ్చాడు? వచ్చేటప్పుడే కొంచెం మూడౌట్లోనే వచ్చారు సార్. సరే, నేను ఉదయాన్నే వస్తాను. వచ్చాక మాట్లాడుకుందాం. ఇదిగో సార్. ఏదేమైనా మీరు చేసుకోవడం తప్పు సార్. అర్ధరాత్రి పూట ఓ పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్తే ఏ భార్యకైనా సందేహం రావడం సహజం కదా సార్. అందుకని తప్పుగా మాట్లాడితే ఎలా రామయ్యా? సార్, వాడు అలాగే మాట్లాడతారు సార్. మనం మగాళ్ళం, 10 చోట్లకి వెళ్తాం, 10 పనులు చూస్తాం, రిలాక్స్ అవుతాం. కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బయటికి వెళ్ళిన మొగుడు ఎప్పుడు ఇంటికి వస్తాడా, ఎప్పుడు వాళ్ళతో సంతోషంగా ఉందామా అని ఎదురు చూస్తారు. అందులోనూ మీకు తొలి దీపావళి, మీరు ఆవిడతోటే ఉండాలి. కొంచెం ఆలోచించండి. మీరు ఆవిడని తీసుకెళ్ళకపోయినా ఆవిడ ఒంటరిగా పుట్టింటికి వెళ్ళిందా? సార్, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. మీరేం చేస్తారంటే వెంటనే అత్తవారింటికి వెళ్ళండి. వెళ్ళి ఆవిడని నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. లేదు రామయ్య, సూర్యుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి సార్, వీడిని కోర్టుకి తీసుకెళ్ళడం, రిమాండ్ చేయడం, జామీన్లో తీసుకురావడం లాంటి పనులన్నీ నేను చూసుకుంటాను. ముందు మీరు ఇంటికి బయలుదేరండి. సార్, లవ్ చేయండి సార్, లైఫ్ బాగుంటుంది. శభాష్. అబ్బాయి చెప్పింది విన్నారా? లవ్ చేయండి సార్, లైఫ్ బాగుంటుంది. సార్, ఆటో వచ్చిందండి. చాలా సంతోషం. సార్ రండి. వెళ్తూ మిమ్మల్ని అలా బస్ స్టాండ్లో దింపేస్తాం. మీరు అత్తవారింటికి వెళ్ళండి, మేము కోర్టుకి వెళ్తాం. సార్ రండి సార్. రండి సార్. నవ్వుతున్నారు సార్. హలో, పెరికులం సబ్ జైల్. సార్, భాస్కర్ గారు ఉన్నారా? మీరెవరండి? ఆయన పక్కింట్లోనే ఉంటాను. ఆయనతో కొంచెం మాట్లాడాలి. ఆయన ఇప్పుడే కోర్టుకు బయలుదేరారు. ఆయన సెల్ నెంబర్ కొంచెం ఇస్తారా? The subscriber you are calling is out of coverage area or is not responding at the moment. ఇదిగో పెద్దయినా, ఏంటి ట్రాక్ దగ్గర అంతమంది జనం ఉన్నారు? ట్రైన్ కింద పడి ఒక అమ్మాయి చచ్చిపోయిందయ్యా. అయ్యయ్యో. ఆ అమ్మాయి చిన్న వయసు, ఏం చేయగలం? ఎవరికైనా రాసి పెట్టిందో అలాగే జరుగుద్ది. నేను ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తాను. డ్రైవర్ నువ్వు పోనీవయ్యా, పోనీ. సార్ సార్, ఇది మన డివిజన్ కాదు సార్, కోర్టుకి వెళ్ళాలిగా, టైం అయిపోతుంది. మళ్ళీ తిరిగి రాకు. ఎక్కడికి వెళ్ళి తెస్తావో చావు పో.
ఉండండి సార్, నేను చూసొస్తాను. సార్ మీరు భయపడి ఆయన్ని కంగారు పెడతారండి సార్. మీ మంచి మనసుకి ఏం జరగదు సార్. తప్పకుండా. భాస్కర్ సార్, సార్ నేను రావునాథన్ మాట్లాడుతున్నాను. సార్ ఎక్కడున్నారు మీరు? ఉదయం నుంచి మీకు ట్రై చేస్తూనే ఉన్నాను. పొద్దున్నే మీ బావమరుదులు అందరూ వచ్చి నువ్వు ఉండరా, వాడిని వెళ్ళని. రే, ఆ బజార్ తో ఈడ్చుకురారా. ఏం చేస్తానో చూడు. ఈడ్చుకురారా. నటులో పడేసి పీక విసిరి చంపేయారా? ఏమే నా చెల్లెల్ని గెంటేసి ఇక్కడ నువ్వు కులుగుతున్నావా? దాన్ని కాపురాన్ని కూల్చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అది కళనీళ్ళు పెట్టుకొని పుట్టింట్లో కూర్చుంటే నువ్వు ఇక్కడ నట్టింట్లో కూర్చొని రంకు సాగిస్తావే. రంకు పుట్టి చంపేరా. ఎంత ధైర్యం! వెళ్ళి కదిపడి పట్టారా? ఎవర్రా మీరు? ఆడపిల్ల మీద చేసుకుంటారంటే బావతో రంగు సాగిస్తూ నా చెల్లెలు కాపురం నిప్పులు పోయడానికి వచ్చింది. ఏంది అన్యాయం అనేది దిక్కులేదు కానీ నా కొడకల పెద్ద పుడిగిలకు ఇప్పుడు అవుతున్నారా? పోరానే పోరని అబ్బా పో. రేయ్, ఎవరైనా మా కుటుంబ విషయంలో తల తూర్చారో తలలు తెగుతాయి నా కొడకలారా. శుభ్రదాన్ని దీన్ని ఈ ఉంపిడి గత్తని చావమంటారే? మీరిద్దరు సంతోషంగా ఉండడం కోసం నా చెల్లెలు చావమంటారే? నువ్వే చావు. చావు. సరిగ్గా దూకోవాలి, సరేనా? భోంచేరా, కడుపు నిండా తిను. అయ్యో, ఇన్ని పూలు నాకేనా? సారీ, మనమే గెలిచాం. వదిలేయవు కదూ? ఎక్కడికి వెళ్ళను మైనా, నిన్ను వదలను. ఏయ్!